హై వ్యూవర్స్, ఈరోజు ముస్లింలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా టెర్రరిస్టులు అన్న వాళ్ళు ఎందుకు ముస్లింలు అవుతారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ తెలియదు ఏంటంటే ప్రతి మతంలో కూడా అటువంటి టెర్రరిస్టులు ఉంటూనే ఉంటారు. కాకపోతే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. కానీ ఈ ముస్లింలో బయటపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 99% వాళ్ళే టెర్రరిస్టులు ఉంటూ ఉన్నారు. దానివల్ల మొత్తం వాళ్ళే కనిపిస్తారు. ఈ 1% అన్నప్పుడు మన చుట్టుపక్కల కూడా ఉంటూనే ఉంటారు. ఈ టెర్రరిస్టులు అంటే ఏంటి? ఘోరంగా మనుషులు హింసించేవాళ్ళు, అంతేనా? అటువంటి ఉన్నారు. నేను తర్వాత వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలను చూసి ప్రపంచమంతా కూడా ఇంత గొప్పగా ఉన్నారా ముస్లింలు, నిజంగా కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు ఇంత బంగారం అని అంటున్నారండి. కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీస్గా పాల్పడేటువంటి ఒకళ్ళు ఇద్దరు ఉన్నటువంటి ఈ కాశ్మీర్లో ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆ పదుల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు కలగలిసి ఈ ఒకళ్ళిద్దరిని వాడుకొని ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాల్పడి మొత్తాన్ని కాశ్మీర్ ముస్లింలను కూడా నానా రకాల హింసకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, కాశ్మీర్ ముస్లిమ్స్ రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు. ప్రశాంతంగా బతుకుతున్నటువంటి మా జీవితాల్లో మరలా చీకటి రోజులు తీసుకురాకుండా ఎదవల్లారని పాకిస్తాన్ చీ అంటున్నారు, తూ అంటున్నారు. అండ్ పర్యాటకులు ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారో వాళ్ళందరినీ ఆదరిస్తున్నారు, అన్నం పెడుతున్నారు. ఎటు వెళ్ళాలి మీరు అని చెప్పేసి కనుక్కొని మరి వాళ్ళకి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. అండ్ నిన్న కూడా ఈ పహల్గామ్ దగ్గర వచ్చేసి బైసరన్ ప్రాంతంలో కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు కూడా కాపాడినటువంటి వారిలో వచ్చేసి అలీ అని చెప్పేసి ఒక వ్యాపారం ఉన్నాడు, 2 కుటుంబాలను కాపాడు ఉన్నాడు. అండ్ ఉగ్రవాదుల నుంచి కాపాడదని చెప్పేసి అనుకుని వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి పాపం మన షహన్షా పాపం ఈ గుర్రపు స్వారీ అతను చనిపోయి ఉన్నాడు. సో నేను మరలా చెప్తున్నా, చాలా రోజులు ఇదే చెప్తున్నా, ఇప్పుడు కూడా ఇది చెప్తున్నా. క్లోజ్ ఫ్రెండ్ ముస్లిం, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ముస్లిమ్స్ కూడా చాలా పద్ధతిగా ఉంటారు, మంచిగా ఉంటారు. చెప్తున్నా కదా, కేవలం మత రాజకీయాలు చేసే యదవ ముండా కొడుకుల వల్ల, మత రాజకీయాలు చేసి దేశం మధ్యలో చిచ్చు పెట్టకుండా చెత్త యదవల వల్ల తెలిసి తెలియకుండా నా ఫ్రెండ్స్ ఉన్నట్టు ఒకళ్ళిద్దరు కూడా బుర్రలో అశుద్ధం పెంట ఉండిపోయిందనమాట. దానివల్ల నాకు అప్పుడు చిరాకు పుట్టిస్తారు. ఇంకోసారి పిచ్చి చేస్తారు, బ్లాక్ చేసి వదలపడతారు, యదవని తిడితే అప్పుడు సైలెంట్ అవుతారు. సో నేను మరలా చెప్తాను, క్లోజ్ చేస్తాను. చూడండి, ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు, దయచేసి వారిని మీరు చెడుగా చూడకండి. అండ్ ముస్లింలారా మీకు దండం పెడుతున్నా, మత రాజకీయాల నుంచి మతోన్మాదాల నుంచి ముందు మీరు బయటపడండి. నెక్స్ట్, ఈ టెర్రరిస్టులు అంతా ఎవరైతే వాళ్ళంతా ముస్లింలే, అరౌండ్ 99.99% వాళ్ళే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద వాళ్ళే కనిపిస్తున్నారు. ఎందుకు ఏంటంటే ఆ జిహాదీ అని చెప్పేసి మధ్యలో ఉన్నటువంటి కొంతమంది శాడిస్టులు మతోన్మాదులుగా మారి, మతాధిపతులుగా మారి ఆ రకం తయారవుతూ ఉన్నారు. సో అంతిమంగా నేను చెప్తుంది ఏంటంటే, మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నటువంటి ముస్లింలు బంగారం అండి. వాళ్ళు మన దేశంలో మిగతా ముస్లింతో పోల్చుకుంటే 1000 రెట్లు బెటర్ అండి. ఆవిలి రుచి కనిపిస్తూ ఉన్నారండి. వాళ్ళు ఎంత ప్రేమ ఆదరణ చూపిస్తున్నారంటే టూరిస్టుల మీద, అసలు మీరు ఏం కావాలో చెప్పడని చెప్పి అసలు అడుగుతున్న విధానం చూస్తే అక్కడ ఉన్నటువంటి మన టూరిస్టుల మీద ముచ్చట పెడతా ఉన్నారు. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో పోలీసులు ఎవరైతే ఉన్నారో స్టేట్ పోలీసులు, వాళ్ళ మీద చాలామంది ఎదవలు ఉన్నారు. వాళ్ళు కూడా మారితే ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పటికీ ఇండియా అదే, అండ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ త్వరలో ఇండియాలో కలిసిద్ది, అందులో నో డౌట్. మరలా చెప్తున్నా, ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, బంగారం లాంటి ముస్లింలు నా దేశంలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. కానీ వీరిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని బయటపడనీయకుండా మత రాజకీయాలు ఆపుతోని ఇప్పుడు ఆ మత రాజకీయాలను ఛేదించుకుని బయటకు వస్తున్నారు. వారు మానవత్వాన్ని మంచితనాన్ని ముందు చూపుతున్నారు. వాళ్ళందరికీ పాదాభివందనం.